హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గఫూర్ మొహమ్మద్ గారు, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి చాలా హైలో ఉంది. సో దీని గురించి చెప్పండి సార్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతుంది. కంపేర్ టు మీరు మెట్రోపాలిటన్ సిటీస్, ముంబై తీసుకోండి, గ్రేటర్ కోల్కతా తీసుకోండి, గ్రేటర్ చెన్నై తీసుకోండి, అన్నిటితోటి పోటీన హైదరాబాద్ నగరం 30 కిలోమీటర్ల పరిధి నుంచి 160 కిలోమీటర్ల పరిధి వరకు ఔటర్ రింగ్ రోడ్ పుణ్యమా అని ఇది పెరుగుతుంది. మనం ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్ అని పుణ్యమా అని 360 కిలోమీటర్ల వరకు దీన్ని వ్యాపింపజేసే స్కోప్ ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేస్తుంది. అవును సార్. సార్, ఇలా ఈ రియల్ ఎస్టేట్ భూమి ఎంతకాలం ఉంటుంది సార్? భూమి ఉన్నంత వరకు ఉంటుంది. దీనికి రియల్ ఎస్టేట్కి ఒక పర్టికులర్ సమయం, పర్టికులర్ డ్యూరేషన్ అని ఉండదు. ఇది హైదరాబాద్ స్కోప్ మీకు తెలిసే ఉంటుంది. మీకు హైదరాబాద్ చారిత్రాత్మక నగరం. అవును. నిజాం నవాబ్తో పోల్చుకుంటే, కులీ కుతుబ్ షాతో పోల్చుకుంటే వాళ్ళు ఏదైతే పునాదులు వేశారో హైదరాబాద్ నగరానికి, అది చాలా స్ట్రాంగ్. అది మీరు బుక్స్ లో చదవచ్చు, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు. మీకు ఎలా ఉంటుందంటే హైదరాబాద్ కి అన్ని వైపుల స్కోపింగ్. ఇప్పుడు ముంబై నగరం తీసుకున్నాం, ఒకవైపు సముద్ర తీరం ఉంటుంది. గుజరాత్ తీసుకున్నారు, ఒకవైపు సముద్ర తీరం ఉంటుంది. చెన్నై ఉంది, అక్కడ ఒక సర్టైన్ ఒక 2-3 దిక్కులే, 2-3 సైడ్స్ కి మనకి డెవలప్మెంట్స్ కి స్కోప్ ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరం అలా కాదు మేడం. అన్నిటికీ, అన్ని వాతావరణాలకి, అన్ని ఏది భూకంపాలు రాకుండా, ఎర్త్క్విక్స్ రాకుండా, అన్నిటికీ సమృద్ధిగా స్ట్రాంగ్ బేస్ చేసుకున్న నగరం హైదరాబాద్. అవును సార్. అయితే ఇప్పుడు మరి జనాలందరూ కోకాపేట, గచ్చిబౌలి ఇటువైపు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు సార్. మరి ఇటువైపే చేయాలంటారా? హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? హైదరాబాద్కి 4 వైపులా స్కోప్ ఉంటుంది మేడం, ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, ఇల్లు కట్టుకునే స్తోమత ఉండి, పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్న వాళ్ళు అన్ని హైవేస్ ప్లాన్ చేస్తున్నారు. కానీ పర్టికులర్ గా శ్రీశైలం హైవే మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. శ్రీశైలం హైవే ఎందుకంటే మీకు కనెక్టివిటీ బాగుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్, 30,000 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. దాని చుట్టుపక్కల 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ, 10,000 ఎకరాలు ఎలక్ట్రానిక్ సిటీ, 10,000 ఎకరాల్లో గౌతమ్ అదానీ స్పేస్ పార్క్, హార్డ్వేర్ పార్కులు, అన్నిటికీ దానికి అనుకూలమైన ప్లేస్ శ్రీశైలం. ఇంకొకటి మీరు చూడొచ్చు, మీరు చూసే ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది, న్యూస్ లో చూస్తూ ఉంటారు. శ్రీశైలం హైవేకి దగ్గరలో నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. వాటర్ లెవెల్ కూడా మీకు కోకాపేట మీరు అన్నారు, మాదాపూర్ మీరు చూస్తూ ఉంటారు. ఏ నెలతో పోల్చుకోకుండా ట్యాంకర్లు వస్తాయి. మీకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది మేడం, హిల్ ఏరియా కాబట్టి. మీకు శ్రీశైలం హైవే పెట్టుబడికి ఎట్లా ఉంటుందంటే 40 ఫీట్ 50 ఫీట్ కి మీకు వాటర్ లెవెల్, భూగర్భ జలాల సాంద్రత ఎక్కువ ఉంటుంది. అట్లా కూడా మనకి పెట్టుబడులు వచ్చే ఛాన్స్. పెట్టిన దానికి కూడా ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. జీవనం సాగించడానికి వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ హైవేలోనే ఎక్కువ డిమాండ్ ఉంది. శ్రీశైలం హైవేకి ఎక్కువ. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఈజీగా ఇన్వెస్ట్ చేసేటట్టు, సౌకర్యంగా, వాళ్ళకి ఎటువంటి లోన్స్ కూడా అవసరం లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి శ్రీశైలం హైవే అనుకూల ప్రదేశం అని చెప్తున్నారు. ఓకే సార్. మరి ఫామ్ ల్యాండ్స్ కొనాలంటే ఎక్కడ కొనాలి? రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉండడానికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? లేకపోతే చాలామంది ఇప్పుడు విల్లాస్ అంటున్నారు. సో ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలి, ఒక ప్రాపర్టీని మేము జస్ట్ కొని పెట్టుకుంటాం. ఇలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఫామ్ ల్యాండ్స్ అనేది ఎక్కువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చేసే ప్లాన్. ఒక నార్మల్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో 30,000కి 50,000కి జాబ్ చేసేవాళ్ళు ఫామ్ ల్యాండ్ ఆలోచన వాళ్ళకి ఉంటుంది జనరల్ గా. వాళ్ళు మీరు అన్నట్టు అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ ఏదన్నా ఒక 200 గజాల్లో 300 గజాలు ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్లాన్ చేస్తారు మేడం. మీరు ఫామ్ ల్యాండ్ సెక్టర్ జోన్ అనేది కొంచెం అబోవ్ యావరేజ్ ఉంటుంది మేడం. ఎందుకంటే ధనికులు, ఐశ్వర్యవంతులు ఎవరైతే బడా అంటే లోకల్ సొసైటీలో ఎవరైతే అప్పర్ రిచ్ ఉంటారో, సూపర్ రిచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ లో ఎట్లంటే మనకి సేంద్రియ పద్ధతి, ఆర్గానిక్ కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఏదైనా మనకి. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు అంత కార్బన్స్ అవి పెట్టి
అరటిపండుతో పోల్చుకుంటే, జామకాయలతో పోల్చుకుంటే ప్రతిదీ పొల్యూట్ అయింది. మీరు చూడొచ్చు మీరు కార్బైడ్ యూస్ చేస్తున్నారు. ప్రతి అంతకుముందు ఏంటంటే సర్టెన్ కొన్ని ఫ్రూట్సే పొల్యూట్ చేసేవాడు. ఇప్పుడు ఎవ్రీథింగ్ పొల్యూట్ అయింది. పాలతో పోల్చుకుంటే, ఫ్రూట్స్ తో పోల్చుకుంటే, కూరగాయలతో పోల్చుకుంటే ఎవ్రీథింగ్, మనం తినే తోటకూర కానీ పాలకూర కానీ అన్ని పొల్యూట్ అయింది. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటంటే మనం ఆర్గానిక్ గా వెళ్ళడం చాలా మీకు తెలిసి ఉంటుంది. ఆర్గానిక్ అంటే మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు ఆర్గానిక్ గా సేంద్రియంగా పండించేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, 90 సంవత్సరాలు జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు 10 సంవత్సరాల పిల్లలకి టీబీ వస్తుంది, 10 సంవత్సరాల పిల్లలకి షుగర్ వస్తుంది. ఎందుకు మేడం? ఆలోచించదగ్గాల్సిన విషయం. ఫార్మ్ ల్యాండ్స్ మనం ఏంటంటే ఒక 1000 గజాల్లో 2000 గజాల్లో ఫార్మ్ ల్యాండ్ ప్లాన్ చేసుకుంటే చాలా అందుబాటు ధరల్లో ఉంది. ఎటువైపు ఇన్వెస్ట్ చేయాలి? శ్రీశైలం హైవే కూడా ఉంది. శ్రీశైలం హైవే ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ప్రతి సెలబ్రిటీస్ కి, సినీ స్టార్స్ కానీ, క్రికెటర్స్ కానీ, రాజకీయవేత్తలకు కానీ, ధనికులకు కానీ మొయినాబాద్ చెవిట్ల చాలా ఉన్నాయి. మీరు శంకర్పల్లి దాటారు అంటే 10,000 ఫామ్ హౌస్లు మీకు అందుబాటులో ఉంటాయి. 10,000 ఫామ్ హౌస్లు ఉంటాయి. మనకి ఏంటంటే అక్కడ కూడా మంచి మంచి ఫామ్ హౌసెస్ ఉన్నాయి. రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి. మీకు మీరు చెక్ చేసుకోవచ్చు. 8,000 నుంచి 10,000 లోపు గజం మీకు అందుబాటులో ఉంటుంది. సార్, రెసిడెన్షియల్ ప్లాట్స్ వెళ్ళి ఉండడానికి అలాంటి ప్లాట్స్ అయితే మీరు ఎక్కడ సజెస్ట్ చేస్తారా? షాద్ నగర్ కానీ బాగుంటుంది. బెంగళూరు హైవే ఉంటుంది. అదేంటంటే కమర్షియల్ హబ్ అవుతుంది. ఇండస్ట్రియల్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనకి కమర్షియల్ ప్లాట్స్ కానీ మనకి ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1 year లో రీసేల్ చేసుకోవాలి. మనం 30 లక్షలు పెడితే 30 లక్షలకి ఇంకో 10 లక్షలు యాడ్ అయ్యేటట్టు ఉండే స్కోప్ షాద్ నగర్. ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకుంటే అందరూ విల్లాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో ఇటువంటివి ఎక్కడ డెవలప్ అవుతున్నాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? విల్లాస్ మనకి మహేశ్వరం అనుకూల పరిశ్రమ నా సలహా. మహేశ్వరం ఎందుకంటే ఏపీ తెలంగాణలో మహేశ్వరంలో పూసే పువ్వులు కానీ, అక్కడ ఉండే కాయగూరలు కానీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. మహేశ్వరం తమ స్పెషాలిటీ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి గారు అదే నియోజకవర్గానికి చెందినారు. ఓకే, సో ఆమె పర్టికులర్ గా స్పెషల్ ఫోకస్ పెట్టున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. 300 ఎకరాలతో 500 కోట్లు పెట్టి రీసెంట్ గా లాంచ్ చేస్తారు. ఇది హైదరాబాద్ స్కోప్ మీకు తెలిసే ఉంటుంది. మీకు హైదరాబాద్ చారిత్రాత్మక నగరం. నిజాం నవాబ్ తో పోల్చుకుంటే, కులీ కుతుబ్ షాతో పోల్చుకుంటే వాళ్ళు ఏదైతే పునాదులు వేశారో హైదరాబాద్ నగరానికి, అది చాలా స్ట్రాంగ్. అది మీరు బుక్స్ లో చదవచ్చు, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడొచ్చు. మీకు ఎలా ఉంటుందంటే హైదరాబాద్ కి అన్ని వైపుల స్కోపింగ్. ఇప్పుడు ముంబై నగరం తీసుకున్నాం, ఒకవైపు సముద్ర తీరం ఉంటుంది. గుజరాత్ తీసుకున్నారు, ఒకవైపు సముద్ర తీరం ఉంటుంది. చెన్నై ఉంది. అక్కడ ఒక సర్టైన్ ఒక 2-3 దిక్కులే 2-3 సైట్స్ కి మనకి డెవలప్మెంట్స్ కి స్కోప్ ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరం అలా కాదు మేడం. అన్నిటికీ, అన్ని వాతావరణాలకి, అన్ని ఏది భూకంపాలు రాకుండా, ఎర్త్క్విక్స్ రాకుండా అన్నిటికీ సమృద్ధిగా స్ట్రాంగ్ బేస్ చేసుకున్న నగరం హైదరాబాద్. అవును సార్.